హాయ్ అండి, యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ టు. చూడండి, ఈరోజు వచ్చేసి పైన టాప్ కట్ చేస్తున్నా, స్కూల్ డ్రెస్సు. నిన్న వచ్చేసి పాయింట్ కట్ చేసిన కదా, ఈరోజు వచ్చేసి స్కూల్ డ్రెస్సే పైన టాప్ కట్ చేస్తున్నా. చూడండి, ఇట్లా 4 మడతలు వేసుకొని శుభ్రంగా చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసుకొని 4 మడతలు అట్లా నీట్గా అనుకొని చూడండి. మన తిట్టు మడత మాదిరే ఉండాలా, ఓపెన్ ఉండకూడదు అనమాట. ఓపెన్ లేకోకుండా ఇట్లా ఈ వల్ల ఓపెన్ ఉండాలా, ఆ వల్ల వచ్చేసి అట్లా బ్లాక్ మాదిరి ఉండాలా. చూడండి, ఆల్తీ డ్రెస్ ఇచ్చారు కదా, ఆల్తీ డ్రెస్ తీసుకొని అలా మడత వేసుకొని షోల్డర్ కానీ పట్టుకొని అట్లా అట్లా 2 మడతలు వేసుకొని అట్లా పట్టుకొని అట్లా తీసుకొని చూడండి, దాని మీదనే అట్లా పెట్టేసి. బ్లౌజులు అవి అంటే కొంచెం లేట్ అవుతుంది, కానీ కటింగు డ్రెస్ అయితే ఏమంత ఈజీనే. తెలియని వాళ్ళు కూడా ఒకసారి 2 మాటలు చూస్తానే నేర్చుకుంటారు. స్టిచ్చింగ్ కూడా ఏటుకే నేర్చుకుంటారు, ఇబ్బంది లేదు. ఒక 2-3 కుడతానే. చూడండి, పైన ఒక్క రవ్వ ఊరికే కుట్లల్లో కుంచేసుకొని అట్లా నీట్గా మడత వేసేసుకొని కింద చూడండి ఇంత ఉంది మడత. మనకేం వాళ్ళు ఏం చెప్పలేదు కదా, పొడవు దాని మోయినే కాబట్టి పైన ఒక్క రవ్వ కుట్లల్లో కట్టేసి షోల్డర్ కన్నా ఒక్క రవ్వ కుట్లల్లోకి అట్లా ఒక్క రవ్వ పెట్టేసి ఈడ సంక కాడ కొంచెం పైకి కుట్లల్లో మోయిన పెట్టేసుకుంటే అది ఆడికి షోల్డర్ కాడ పెట్టేసి ఒక్క రవ్వ కుట్లల్లోకి ఈడొచ్చేసి సంక కాడ ఒక్క రవ్వ కొంచెం అట్లా పైకి గీసుకున్న తర్వాత ఒక 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ కుట్లల్లోకి బట్ట అట్లా తీసుకోండి. అట్లా తీసుకుంటే కింద మనకేమో వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి పొడవు కొంచెం మడిచేదానికి ఓన్లీ రోంత 2 మడతల పైన ఒక్క రవ్వ ఉంచేసుకొని ఇంకా మిగతాది ఏమో అవసరం లేదు, కటింగ్ చేసేసుకుందాము. ఈడ వచ్చేసి మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి మనము. అది అట్లా ఖర్చు కాడనమాట, స్టిచ్చింగ్ చేసే కాడ కొంచెం అట్లా వస్తుంది కాబట్టి అట్లా గీసుకొని కటింగ్ చేసేద్దాం, ఓపెన్ అయిపోతుంది. చూడండి, అది ఎగస్ట్రా క్లాత్ కాబట్టి మనకు అవసరం లేదు కాబట్టి కటింగ్ చేసేసి నిన్న శనివారానికి సబ్స్క్రైబ్ వచ్చేసి 85 ఉన్నాయి. మా బజార్ పిల్లలు వచ్చేసి ఆంటీ 100 అయితే కేక్ వద్దామా అని అడిగారు. సరే ఇంకా 100 రావాలి కదా చూద్దాంలే అన్నాను నేనైతే. ఆ పిల్లలు వాళ్ళకి ఇళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేసేసి నిన్న ఆంటీ 100 అయినాయి ఆంటీ కేక్ కొయ్యండి అని అడిగారు. నేను వాళ్ళకి చెప్పినా కాబట్టి సరేలే ఈరోజు శనివారం వద్దు, షాప్కి వెళ్ళాలి కదా, రేపు సండే రోజు ఇంటికాడ నుండి కోద్దాంలే అని చెప్పాను. ఎట్టా రేపు ఫ్రెండ్స్ డే కాబట్టి సరిపోతుంది, ఎట్టా సరిపోతుంది అని రేపు కోద్దాంలే అనుకుంటున్నాము. చూడండి, కాలర్ మెడ కదా, నేనైతే ఫస్ట్ మెడ తీయలేదు, ఇప్పుడు తీస్తున్నాను. ఓపెన్ చేసేసి 2 భాగాలు వచ్చినాయి కాబట్టి నిన్న పిల్లలకి చెప్పాను కదా, అందుకని చెప్పినాక కేక్ పోయమన్నారు కాబట్టి కోద్దాం ఏం పోతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు రేపు ఫ్రెండ్షిప్ డేకి వస్తుంది, అన్నిటికి వస్తుంది, సరిపోతుంది. ఈరోజు వచ్చేసి చూడండి, వీడికి ముందు పక్క భాగం తీసాను కదా, ఇంకా ఓన్లీ ముందు పక్కది మెడ దిద్దాము. కాలర్ కాబట్టి మనం తీసేదానికి అవసరం లేదు, ఒక పార్ట్ వచ్చేసి అట్లనే పెట్టేద్దాము. ఓన్లీ ముందు పక్క మెడ అది ఎనికి పక్క పార్ట్ పక్కన పెట్టేసి అది వచ్చేసి ఇది ఒక్కటి తీసేద్దాం, అది పక్కన పెట్టేసేయండి, ఇది తీసేసుకోండి. చూడండి, కాలర్ వచ్చింది కాబట్టి షోల్డర్ కాడ నుంచి అట్లా కొంచెం ముందుకు మెడ తగ్గింది కాబట్టి మనం కొంచెం మెడ తీయాలి. అది అట్లా పట్టుకొని చూడండి, అట్లా కరెక్ట్గా పెట్టేసి దాంట్లో మీద
కొంచెం ఒక్క రవ్వ కిందికి కరెక్ట్గా పెట్టుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. దాంట్లో మాదిరి ఎక్కువ కుట్లలోకి ఏం అవసరం లేదు, కాలర్ కాబట్టి ఒక్క రవ్వ అట్లా తీస్తే సరిపోద్ది. చూడండి, కొంచెం మళ్ళీ కిందికి మార్కింగ్ మాదిరి ఇక్కడ కొంచెం కట్ చేసినారు. ఇట్లా కాలర్ కాడ నుంచి కొంచెం ముందుకు ఇట్లా ముందుకు వస్తుంది అన్నమాట. వెనక పక్క కాలర్ వస్తుంది. చూడండి, కటింగ్ చేసేస్తున్నా, పని అయిపోయింది. ఓకేనండి, ఈరోజుకి మీకు నచ్చితే లైక్ చేయండి.